అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ కేటగిరీ ప్రొనౌన్. వీటిని పార్ట్స్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటుంది. పైగా ఏంటంటే మనం చాలామంది మిస్టేక్స్ ఇక్కడే వీటిలో కమిట్ అవుతుంటారు అన్నమాట. సో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం కోసం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని పార్ట్లుగా చెప్తున్నాను. లేదంటే మొత్తం ఒకేసారి చెప్పేయచ్చు. సో అది కాదు కదా, మీకు రావాలి, మీరు నేర్చుకోవాలి కాబట్టి పార్ట్స్గా అంటే అది కూడా కొంచెం తక్కువ టైంలో అయిపోలేదన్నమాట. సో మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 కేటగిరీస్ ఒకే వీడియోలో చేస్తే బాగా లెంతీగా ఉంటుంది. సో చూడటానికి మీకు బోరుగా ఉంటుంది, చెప్పడానికి నాకు కూడా బోరుగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే సెకండ్ కేటగిరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటి అంటే ప్రొనౌన్. ఏంటి ప్రొనౌన్ అంటే ఇట్ రీప్లేసెస్ నౌన్. అంటే నౌన్కి బదులుగా వాడతారన్నమాట. నౌన్కి బదులుగా వాడబడుతుంది. ఎందుకు వాడబడుతుందంటే రిపిటేషన్ని అవాయిడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ ఈజ్ ఏ టీచర్. సెకండ్ సెంటెన్స్, మహేష్ టీచెస్. మ్యాథమెటిక్స్ లేదా మ్యాథ్స్. మహేష్ టీచెస్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్. మీరు ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్లో మహేష్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ప్రాపర్ నౌన్తో. సో నెక్స్ట్ సెంటెన్స్లో మహేష్ టీచెస్ అని మళ్ళీ మహేష్ అని వాడాల్సిన అవసరం లేదు. సో ఈ రిపిటేషన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాం, ఈ సెకండ్ సెంటెన్స్లో మహేష్ బదులు హీ అని వాడతాం. హీ టీచెస్ మ్యాథ్స్. హీ అంటే ఎవరు? మహేష్. అలాగే థర్డ్ సెంటెన్స్లో కూడా ఈ మహేష్ బదులు హీ అని వాడతాం అనమాట. సో హీ టీచెస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. సో ఈ మహేష్ అనే రిపీట్ అవుతుంది కదా, ఈ రిపిటేషన్ని అవాయిడ్ చేయడానికి ఏదైతే పదం వాడామో వాటిని ప్రొనౌన్ అంటారన్నమాట. సో ఈ నౌన్ని, మహేష్ అనే ప్రాపర్ నౌన్ని ఒక వర్డ్తో రీప్లేస్ చేసాం. సో ఈ రీప్లేస్ చేసింది ఏంటి? హీ. అప్పుడు హీ అనేది ఏంటిది? ప్రొనౌన్. సో నౌన్కి, మహేష్ అనే నౌన్కి బదులుగా హీ అనే పదం వాడబడింది కాబట్టి హీ అనేది ప్రొనౌన్. అలాగే ఈ ప్రొనౌన్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఏంటి ఆ రకాలంటే, ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్. మళ్ళీ పర్సనల్ ప్రొనౌన్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, అలాగే పొసెసివ్ ప్రొనౌన్. ఈ మూడింటిని మనం కొంచెం డీప్గా చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సబ్జెక్టివ్ ప్రొనౌన్,
ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ పొసెసివ్ ప్రొనౌన్. మరి ఏంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ చెప్పుకున్నాం కదా, అవే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నమాట. అంటే నేను చెప్పే అంటే నా పేరు చెప్పే తర్వాత నా గురించి చెప్పుకునేటప్పుడు ఐ అని వాడతాను కదా. సో ఐ, అలాగే వి, యు, హి, షీ, ఇట్ అండ్ దే. సో ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే ఇవి సబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడుతుంటాయి అన్నమాట. సబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడుతుంటాయి. అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కి వచ్చేసరికి ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్లో చూస్తే కనుక ఐకి బదులుగా మీ అంటే నన్ను, వీకి బదులుగా అజ్ అంటే మమ్మల్ని, లేదా మనలను, యూకి బదులుగా అది కూడా యూనే, నిన్ను, అలాగే మిమ్మల్ని. హీకి బదులుగా హిమ్ అతడిని, షీకి బదులుగా హెర్ ఆమెను, అలాగే ఇట్టికి బదులుగా ఇట్టే అది కూడా. సో దానిని లేక దీనిని. దేకి బదులుగా దెమ్ అంటే వారిని లేక వీరిని లేదా వాటిని వీటిని. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. మరి పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే చూడండి, పొసెసివ్నెస్ అంటారు కదా, అంటే నాది, నా సొంతం అన్న ఫీలింగ్. ఐకి బదులుగా ఏమొస్తుంది? మై అంటే నా యొక్క, లేదా మైన్ నాది. ఓకే. వీకి బదులుగా ఏమొస్తుంది? అవర్ మా యొక్క లేదా అవర్స్ అంటే మాది. సో యూకు బదులుగా పొసెసివ్ ప్రొనౌన్ ఏమవుద్ది? అది కూడా యూనే, కానీ మీనింగ్ ఏమవుద్ది? నీ యొక్క లేదా నీ లేదా నీ యొక్క, అలాగే నీది. యు అంటే ఇంకో మీనింగ్ ఏముంది? నీది, సారీ యువర్స్ నీది. అలాగే మీ లేదా మీ యొక్క, అదే యువర్స్కి మీది. హీకి బదులుగా హిజ్ అతని యొక్క, లేదా అతని అంటే అతని షర్ట్, హిజ్ షర్ట్, అతని బైక్, హిజ్ బైక్ అని చెప్తుంది. అలాగా అతని. అలాగే
హిజ్ అంటే మళ్ళీ అతనిది. షీకి బదులుగా పొసెసివ్ ప్రొనౌన్లో హెర్. ఆమె యొక్క లేదా ఆమె ఆమె చీర ఇలా పిలుస్తాం కదా, హెర్ సారీ, హెర్ సారీ అలాగా. అలాగే హెర్ అంటే ఆమెది. నెక్స్ట్ ఇట్కి బదులుగా పొసెసివ్ ప్రొనౌన్ ఇట్కి బదులు ఏమర్థం? ఇట్స్. ఇట్స్ అంటే దీని యొక్క, దాని యొక్క. దాని యొక్క అదే ఇట్స్. దీనిది, దానిది. అలాగే దేకి బదులుగా పొసెసివ్ ప్రొనౌన్ దైర్. దైర్ అంటే వారి యొక్క లేదా వారి. ఇది దైర్స్, వారిది లేక వీరిది లేక వాటిది, వీటిది. ఓకేనా? ఈ ప్రొనౌన్స్ అనేవి, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి అన్నీ కూడా సబ్జెక్టివ్ ప్లేస్లో వస్తుంటాయండి. అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్లేస్లోనే రావాలి. సో ఆ ప్రొనౌన్ అనేది అది సబ్జెక్టివ్గా వాడబడుతుందా లేదా ఆబ్జెక్టివ్ వాడబడుతుందా తెలుసుకొని యూజ్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, చూడండి రీల్స్ కానీ ఏమైనా చూసినప్పుడు చాలామంది చేస్తున్నారు. ఏంటి అంటే ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ అండ్ మీ ఆర్ ప్లేయింగ్ అనో లేకపోతే ఆర్ డాన్సింగ్ అనో దాని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఇది ఎంత బ్లండరో తెలుసండి. ఇది సబ్జెక్టివ్, మనం సబ్జెక్ట్లో వాడుతున్నాం. దీని మీనింగ్ ఏంటి? నా ఫ్రెండ్ మరియు నేను డాన్స్ చేస్తున్నాము అని చెప్పాలి. ఇక్కడ ఏంటి? నా ఫ్రెండ్ నేను అని రావాలి. మరి నేను అన్నప్పుడు ఐ రావాలి, కానీ మీ ఎందుకు వస్తుంది? మీ అంటే మీనింగ్ ఏంటి? నన్ను అంటే ఇదేంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్లో ఆబ్జెక్ట్లో వాడబడాలి. ఆబ్జెక్ట్లో వాడబడడం అంటే పని నీ పైన జరగాలి. ఇక్కడ పని నీ పని జరుగుతుందా? లేదు, నువ్వే పని చేస్తున్నావు. అంటే నేనే ఇక్కడ పని చేస్తున్నాను, పని నా పైన జరగట్లేదు. డాన్స్ అనేది నా మీద జరగట్లేదు, నేనే డాన్స్ చేస్తున్నాను. కాబట్టి నేనే పని చేస్తాను కాబట్టి నేను సబ్జెక్టివ్ ప్లేస్లోనే రావాలి. సో ఇదంతా సబ్జెక్టే. మై ఫ్రెండ్ అండ్ ఐ అని రావాలి. మై ఫ్రెండ్ అండ్ ఐ ఆర్ డాన్సింగ్ అనే రావాలి తప్ప మై ఫ్రెండ్ అండ్ మీ అనేది బ్లండర్, అది పెద్ద మిస్టేక్. అలా చేయకండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ అండ్ నేను డాన్స్ చేస్తున్నాను. ఓకేనా? అలాగే దైర్కి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దేర్ అంటే ఇది ప్రిపోజిషన్ అండి. దేర్ అనేది ప్రిపోజిషన్ అంటే అక్కడ అని మీనింగ్.
మరి దైర్ ఏంటి? ఇది పొసెసివ్ ప్రొనౌన్. దైర్ అంటే వారి లేదా వారి యొక్క, వారి యొక్క ఇల్లు లేదా వారి ఇల్లు, వారి ఊరు, ఇలా చెప్పుకుంటాం కదా, అది దైర్. THEIR, దైర్. దైర్. ఇదేంటి? దేర్. సో పలికేటప్పుడు కూడా ఇలా పలకాలి. ఇది దేర్ అంటే అక్కడ అని, ఇది దైర్ అంటే వారి లేదా వారి యొక్క అని మీనింగ్ అనమాట. సరేనా? ఇంకో చిన్న టాపిక్, చిన్న విషయం మర్చిపోయాను. ఏంటి అదంటే, ఈ పొసెసివ్ ప్రొనౌన్ ఉన్నాయి కదా, ఈ పొసెసివ్ ప్రొనౌన్లో మై ఒకటి రాశాను, మైన్ ఒకటి రాశా, అవరు, అవర్స్. సో ఈ మై తర్వాత లేదా అవర్ తర్వాత లేదా యు తర్వాత, హిస్ తర్వాత, ఇటువైపు రాసిన ఈ వర్డ్స్ తర్వాత నౌన్ ఉంటుందండి. ఎలా అంటే మై బైక్ అని, అవర్ హౌస్ అని, హిజ్ షర్ట్ అని, హెర్ శారీ అని, ఇట్స్ ఇట్స్ బ్రాంచ్, ఇట్స్ టేబుల్ ఏదైనా అనుకోవచ్చు. దెయిర్ ఫ్యామిలీ అని, ఇలాగా ఈ వర్డ్స్ తర్వాత నౌన్ అనేది ఉంటుందన్నమాట. అదే ఇటువైపు రాసిన చూడండి, మైన్, అవర్స్, యువర్స్, ఇజ్, హెర్, ఇట్స్, దేర్స్, వీటి తర్వాత వీటితో ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూస్తే కనుక పొసెసివ్ ప్రొనౌన్, అందులో మై బైక్, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ ఈజ్ మై బైక్. సో మై తర్వాత నౌన్ వచ్చిందనమాట. అలాగే దీన్ని మైండ్ తీసుకుంటే ద బైక్ ఈజ్ మైన్, నాది, ఆ బైక్ నాది. ఇక్కడేమో అది నా బైక్, అది నా బైక్. ఇక్కడ ఆ బైక్ నాది, ఆ బైక్ నాది. అలాగే దిస్ ఈజ్ హర్ సారీ, ఇది ఆమె యొక్క లేదా ఆమె శారీ, ఆమె చీర. ఇటువైపు వచ్చేసరికి ద శారీ ఈజ్ హెర్స్, ఆ చీర లేదా ఈ చీర ఆమెది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. అలాగే వీటిలో ఒక వర్డ్ ఉంది కదా, ఇట్స్ అనే వర్డ్. దీని గురించి మనం ఒకసారి కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఏంటి అంటే ఇట్స్ అంటే దాని యొక్క, దాని లేదా దాని యొక్క, దీని లేదా దీని యొక్క. సో అలాగే కొంతమంది ఈ ఇట్స్ని ఇలా రాస్తుంటారు, దీన్ని అపాస్ట్రఫ్ ఎస్ అంటారన్నమాట. ఇలా రాయకూడదు. దీని అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ అని మీనింగ్, ఇట్ ఈజ్ అనే మీనింగ్ అనమాట. ఇట్ ఈజ్ని ఇలా రాస్తుంటారు. సో పైన కామా పెట్టారు అంటే దీన్ని అపాస్ట్రఫ్ ఎస్ అంటారు. ఎస్ పైన కామా ఎలా ఉంటుంది, ఈ పైన పెట్టారంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అని అర్థం అనమాట.
ఒకవేళ అది లేకుండా ఇలా రాస్తే ఇట్స్, అది ఈ మీనింగ్, దాని యొక్క మీనింగ్. సో అది కొంచెం చూసుకోండి. అలాగే ప్రొనౌన్లో నెక్స్ట్ క్లాసిఫికేషన్కి వెళ్తే కనుక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి అని అంటే ఐ అనే సబ్జెక్ట్ బదులుగా మై సెల్ఫ్, అలాగే వీకి బదులుగా అవర్ సెల్వ్స్, యూకి బదులుగా యువర్ సెల్వ్స్. ఫస్ట్ యువర్ సెల్ఫ్, తర్వాత యువర్ సెల్వ్స్. ఇది ప్లూరల్ అయితే, ఇది సింగులర్ అయితే యువర్ సెల్ఫ్. హీకి బదులుగా హిమ్సెల్ఫ్, షీకి బదులుగా హెర్ సెల్ఫ్, ఇట్కి బదులుగా ఇట్ సెల్ఫ్, దేకి బదులుగా దెమ్ సెల్వ్స్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని ఎప్పుడు వాడతాం అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకరే అయినప్పుడు. సబ్జెక్టు అండ్ ఆబ్జెక్టు ఒకరే అయినప్పుడు అటువంటి సిచ్యువేషన్లో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్ని వాడుతుంటారు అనమాట. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే తెలుగులో నా అంతటనే, నా అంతట నేనే, అతనంతటా అతడే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పని మొత్తం అతనంతట అతనే, అతడంతట, అతడంతట అతడే ఈ పని పూర్తి చేశాడు, సో అతడంతట అతడు, హీ, హిమ్సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్ కంప్లీటెడ్ లేదా ఫినిష్డ్ దిస్ టాస్క్ అనో దిస్ వర్క్ అనో ఏదైనా అనొచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి. ఆమంతటా ఆమె, వంట ఆమంతటా ఆమె చేసింది, షీ హెర్ సెల్ఫ్, కుక్డ్ టేస్టీ ఫుడ్. ఆ టేస్టీ ఫుడ్ని ఆమంతటా ఆమె ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేసింది, ఆమంతటా ఆమె. ఈ హెయిర్ సెల్ఫ్ అనేది ఇక్కడే కాదు, ఇక్కడ పక్కన కూడా, ఇక్కడ ఎండింగ్లో కూడా రాయొచ్చు, ప్రాబ్లమే లేదు. అంటే ఎలా అంటే ఈ కుక్డ్ టేస్టీ ఫుడ్ హెర్ సెల్ఫ్ అని ఎండింగ్లు కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఇక్కడ కూడా హీ కంప్లీటెడ్ దిస్ వర్క్ హిమ్సెల్ఫ్ అని లాస్ట్ రాసుకోవచ్చు అనమాట. సో మీనింగ్ మనకి ఏం రావాలి? అతడంతటా అతడే, నా అంతటా నేనే, మా అంతటా మేమే, ఆనంతటా ఆమె, దానంతటా అదే. ఇలా చెప్పుకునేటప్పుడు మాత్రమే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు సింపుల్ చెప్పుకోవచ్చు, ఐఎమ్ రవి అనో, లేదా మై నేమ్ ఈజ్ రవి అనో, లేదా దిస్ ఈజ్ రవి అనో చెప్పుకోవచ్చు. ఐఎమ్ రవి, మై నేమ్ ఈజ్ రవి,
లేదా దిస్ ఈజ్ రవి. సింపుల్గానే చెప్పుకుందాం. మనకి లాంగ్వేజ్ యొక్క ఆ కోర్ ఏంటది? కోర్ అంటే లాంగ్వేజ్ అనేది ఎదుటి వాళ్ళకి అర్థం కావడానికి. అంటే ఎంత సింపుల్గా ఉంటే ఎదుటి వాళ్ళకి అంత సింపుల్గా అర్థం అవుతుంది కదా. అలా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అంటే, నువ్వు కొత్తగా ట్రై చేసినా ఆ కొత్తదనానికి వాళ్ళు ఎదుటి వాళ్ళు అది తెలియకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కదా. సో సింపుల్గానే చేద్దాం. ఐ యామ్ రవి అని చెప్దాం సింపుల్గా. మై నేమ్ ఈజ్ రవి అని చెప్దాం. లేదా దిస్ ఈజ్ రవి అని చెప్దాం. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మై సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు మై సెల్ఫ్ రవి అని వాడతారు. బ్లండర్. ఎందుకు బ్లండరు? ఇక్కడ చూడండి, ఐ యామ్ రవి, నేను రవి అంటాను. మై నేమ్ ఈజ్ రవి, నా పేరు రవి అంటాను. దిస్ ఈజ్ రవి, మాట్లాడుతుంది రవి అని చెప్తాను. అంతేగాని మై సెల్ఫ్ అంటే మీనింగ్ చెప్పాను. అంతటా, నా అంతటా రవి అని చెప్తానా? నేను రవి అని చెప్తానా? నేను రవి, నా పేరు రవి అని చెప్తాను తప్ప నా అంతటా రవి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. కాబట్టి మై సెల్ఫ్ తర్వాత మై సెల్ఫ్తో ఇంట్రొడ్యూస్ చేసుకోవద్దు. మై సెల్ఫ్ రవి అనో. ఈ మై సెల్ఫ్ ఎప్పుడు వస్తుంది వాల్యూ అంటే దీని ముందు ఐ అని పెట్టినప్పుడు. అది కూడా మీనింగ్ ఎలా రావాలి? నా అంతట నేనే, అతడే, వాడంతట వాడే. అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్ లాంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.